హలో, అస్సలం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా సద్ క్రేజీ వ్లాగ్స్. రండి, ఈరోజు క్రేజీగా ఆడవాళ్లకు ఆడపిల్లలకు బలాన్నిచ్చే తెల్లగపిండి కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక కప్పు తెల్లగపిండిని తీసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 6 లేదా 7 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోండి. ఈ కర్రీకి పచ్చిమిరపకాయలే టేస్ట్ అండి. ఉప్పు, కారం, పసుపు కూడా ఇలా వేసేసుకోండి. ఇది ఆడవాళ్లకు ఆడపిల్లలకు నడుముకి చాలా బలమని మా మమ్మీ చెప్పేవారండి. ఇందులోనే ఒక కప్పుకి 1 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకోండి. ఇందులో అప్పుడే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ వాటర్లోనే ఇవన్నీ వేసి ఇలా స్టవ్ మీద పెట్టేయండి. చూడండి, ఈ విధంగా అన్నమాట. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనము ఉప్మా రవ్వ వేస్తూ కలుపుతాం కదండి, అదే విధంగా ఈ తెల్లగపిండిని వేస్తూ కలపాలండి. ఈ తెల్లగపిండి తెల్ల నువ్వులు నూనె తీసిన తర్వాత వస్తుంది కదండి, దాంతో చేస్తారండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆడపిల్లలకు ఆడవాళ్ళకు ముఖ్యంగా నడుము నొప్పి రాకుండా ఉండడానికి ఇది చాలా యూస్ఫుల్ అని మా మమ్మీ చెప్పేవారండి. ఇది మా మమ్మీ 1 మంత్కి 2 టైమ్స్ చేసి పెట్టేవారండి. ఇది అన్నంలో తినొచ్చు, లేదా ఒక ప్లేట్లో వేసుకొని అన్న తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా, ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలండి. అంతేనండి, చాలా రుచిగా చాలా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ అనేది. పిల్లలు బ్యాగులు అవి మోస్తూ ఉంటారు కదండి, అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పనంతా చేసి అలసిపోయి నడుము నొప్పి వచ్చి వాళ్ళు ముఖ్యంగా సి సెక్షన్ అయిన వాళ్ళకి ఎక్కువ నడుము నొప్పి వస్తూ ఉంటుంది కదండి, వాళ్ళకి ఇది చాలా బలం ఇస్తుందండి. అలాగే పిల్లలు పుట్టినప్పుడు బాలింతలకు కూడా ఈ కర్రీని పెడతారండి. ఈ కర్రీ పెట్టడం వల్ల పాలు పుష్కలంగా వస్తాయి. అలాగే మనకి ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఈ తెల్లగపిండి కర్రీ తినడానికి అచ్చం ఎగ్ బుజ్జిలాగా ఉంటుందండి. ఈ కర్రీ ఇంకా రుచిగా రావాలి అని అనుకుంటే పచ్చిరాయలు కానీ లేదా ఎండిరాయలు కానీ వేసుకోవచ్చండి. వేరేగా ఫ్రై చేసి వేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, తెల్లగపిండి కర్రీ రెడీ. మరి ఈ కర్రీకి ఇంకా రుచిని పెంచాలంటే ఇలా ఎక్కువగా ఎల్లుల్లిపాయలను ఇలా వేసుకోవాలండి. నేను 2 ఎల్లుల్లిపాయలను ఇలా సన్నగా తరిగి వేసుకున్నానండి. ఇందులో తాలింపు కూడా వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని చక్కగా ఈ తాలింపుని ఈ కర్రీలో వేసేసుకోవాలండి. ఇది అన్నంలో తినొచ్చు, రోటీలో తినొచ్చు. నేనైతే నార్మల్గా ఒక ప్లేట్లో వేసుకొని తింటానండి. ఒక్కసారి టేస్ట్ చూస్తే మీరు ఇంకొకసారి వండుతారు. అంత రుచిగా ఉంటుందండి కర్రీ. మరి ఆలస్యం ఎందుకండి? నా వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. అలాగే మీరందరూ చాలా ఓపికగా నా వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంతవరకు చూసారంటే నా వీడియోలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అలాగే నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా మీకు ఏ కర్రీస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.